ఏకాగ్రతను కోరుకుంటూ క్రీడల్లో ఉండేటువంటి సమయస్ఫూర్తిని ఏకాగ్రతను ఈ దేశంలో సమసమాజం కోసం ఉపయోగించబడాలి అని చెప్పి ఈ క్రీడా స్ఫూర్తిని కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ఆనాడు భగత్ సింగ్ గారు చెప్పినటువంటి దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానియమనే ఏ నినాదం అవుతుందో ఆ నినాదాన్ని పట్టుకొని ఈ రోజు ఉన్నటువంటి యువకులు చెడుదారిన పోకుండా చెడుదారులకు మళ్ళకుండా ఈ సమాజంలో ఈ దేశం మాకేమిచ్చింది అనకుండా ఈ దేశానికి మేము ఏమి ఇవ్వాలి అని చెప్పి నేర్చుకోవడం కోసం యువకులకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో క్రీడా ఒకటి. క్రీడా నుంచి గెలుపోవటంలే కాదు, ఐక్యతను నేర్చుకోవచ్చు, విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అక్కడ పెట్టిన ఏకాగ్రత ఏదైతుందో, అక్కడ పెట్టిన సమయస్ఫూర్తి ఏదైతుందో, అక్కడ నేర్చుకునేటువంటి సోదరభావం సమైక్యత ఏదైతే ఉందో అది విజ్ఞానం వైపు మళ్ళిస్తే ఈ దేశంలో ఉండే అటువంటి యువకులందరూ కూడా అభివృద్ధి చెందుతారు. ఈ దేశంలో యువకులు అభివృద్ధి చెందితే విజ్ఞానం అభివృద్ధి చెందిద్ది. విజ్ఞానాన్ని వాళ్ళు అన్వేషించడం మొదలు పెడితే ఈ దేశం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి యువకుల్లో ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో యువకులు దారి మళ్ళొద్దు అనంటే క్రీడలు ఆడుతూనే అధ్యయనం వైపు మళ్ళాలి, అధ్యయనం చేయాలి, సమాజాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి అని చెప్పి ఈ క్రీడా స్ఫూర్తిని భగత్ సింగ్ గారి స్మారకార్థం కొనసాగించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా బ్యాడ్మింటన్ పెడతా ఉన్నాం. ఈ సంవత్సరం ఇక్కడ పెట్టుకోవడం సంతోషదాయకం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి 3 ముఖ్య అతిథులు పాల్గొనడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి ఈ భగత్ సింగ్ గారి వర్ధంతి గురించి ఒక 2 నిమిషాల పాటు టీఆర్ క్లబ్ నుంచి భాస్కర్ అన్నను వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా చింతకాని క్లబ్బు జో 2 నిమిషాల పాటు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అభినవ్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ డివైఎఫ్ఐ సంఘ నాయకులు శ్రీకాంత్ గారికి, వారి టీంకు, బంధు సాయనకు, అన్నిటికంటే ముఖ్యంగా గౌరవ అతిథి అండ్ స్పోర్ట్స్ మెన్ డైనమిక్ ఆఫీసర్ మన అభినవ్ సార్కు నమస్కారం తెలియజేస్తూ, చాలా లేట్ అయింది. మంచి గేమ్ను ప్రదర్శించారు, మంచిగా ఆడారు. ఇదే స్పోర్టివ్ వెళ్ళాలి. ఈరోజు పేపర్లో చూస్తే రోజుకొక స్టూడెంట్ చనిపోతున్నారు. మొన్న ఇంటర్ స్టూడెంట్స్ 2 చనిపోయారు. ఏమనంటే నేను ఎగ్జామ్ బాగా రాయాలి, ఫెయిల్ అయితే వచ్చాను. మీరు చూడండి, చనిపోయిన ప్రతి స్టూడెంట్ వెనుక మానసిక నిపుణులు, సైంటిస్టులు అంతా సర్వే చేస్తే ఏం తెలిసిందంటే గేమ్స్ ఆడని వారు మాత్రమే సూసైడ్ చేసుకుంటున్నారు. పిల్లలు అంటే గ్రౌండ్లోకి వెళ్ళని పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఓటమి అంటే ఎందుకు తెలుస్తలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత మనం టైట్ గెలుస్తారా అని ఓడిపోయిన వెంటనే అరే నెక్స్ట్ గేమ్ చూసుకుందామని లైట్ తీసుకుంటాం అన్నట్టు. ఓటమిని కూడా, ఇబ్బందిని కూడా యాదని. సో స్పోర్ట్స్ వల్ల కీర్తి ప్రతిష్టలు, శారీరక దృఢత్వంతో పాటు, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు, శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ఉల్లాసంతో పాటు, ముఖ్యంగా భవిష్యత్తులో జీవితంలో అంటే వైవాహిక జీవితం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, రాజకీయం కావచ్చు, చేసే జాబ్ కావచ్చు, ఏదైనా కూడా రేపు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడే కెపాసిటీ స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. తర్వాత వరంగల్ డాక్టర్స్, ఫేమస్ డాక్టర్స్ ఒక 3 మనకు ఒక 5-6 నెలల కింద వాట్సాప్లో ఒక వీడియో పెట్టి ఏం చెప్పారంటే, మేము ఫేమస్ డాక్టర్లం, పెద్ద డాక్టర్లం అండి, మా దగ్గరికి మీరు రావద్దంటే గ్రౌండ్లో రోజుకు ఒక 30 నిమిషాలు ఏదైనా చేయండి, పండి దొరలండి, ఆడండి, పాడండి, ఏమైనా చేయండి, గ్రౌండ్లో గడపండి. ఈత కోసం వారు ప్రాణాలు సైతం త్యజించి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసిన వ్యక్తులు. అలాంటి వారిని స్మరిస్తూ వారి ఆశయ సాధనలో మనమంతా భాగస్వాములు కావాలని, వారి భావజాలాన్ని మన మధ్యలో అంటే స్వతహాగా క్రీడాకారులు కాకుండా కూడా శ్రీకాంత్ కావచ్చు, వారి టీం అంటే ఆడతారో నాకు తెలియదు, ఆడతారా మీరు? సో వారు క్రీడాకారులు కాకుండా మనల్ని ఎంకరేజ్ చేయడం కొరకు భగత్ సింగ్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయుని స్మరించుకునే అవకాశాన్ని మనకి ఇచ్చి ఆ స్ఫూర్తిని మనలో నింపడానికి ప్రయత్నించిన తమ్ముడు శ్రీకాంత్ను నేను హృదయపూర్వకంగా, వాస్తవంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు చేసిన ఈ చిన్న ప్రయత్నం, ఈ చిన్న కప్సే కావచ్చు, చిన్న టోర్నే కావచ్చు, కానీ అది పెద్ద ప్రయత్నం. ఇలాంటి ఇంతమందిని క్రోడీకరించి అనుకోకుండా నేనైతే పిలవకుండా వచ్చిన తెలుసుకొని, ఎందుకంటే ఇక స్పోర్ట్స్ ఈవెంట్ నడుస్తుంది, అది శ్రీకాంత్ పెట్టిందంటే తప్పకుండా నేను రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీకాంత్కు, బంధు సాయనకు, వారి టీంకు అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ.